కాకినాడ జిల్లాలోని 6 ప్లాంట్ల యజమానులకు ఊరట లభించిందని చెప్పాలి. నీటి శుద్ధత పరీక్షల విషయంలో కాకినాడ మున్సిపల్ ఇంజనీర్ అధికారులు సృష్టించినటువంటి హడావుడికి 6 టీవీ కథనం బ్రేకులు వేసింది. నీటి పరీక్షల కోసం అధికారులు భారీ మొత్తంలో రుసుము డిమాండ్ చేస్తున్నారంటూ 6 టీవీలో వార్తా ప్రసారం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దిగొచ్చిన అధికారులు ఇకపై ఎటువంటి రుసుము వసూలు చేయబోమని, నీటి పరీక్షలు ఉచితంగా చేస్తామని ప్రకటించారు. 6 ప్లాంట్ల నుండి సేకరించిన నీటి శాంపిల్స్ ను విశాఖపట్నం నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ పరిధిలో ఉచితంగా పరీక్షలు చేసిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంపై నీటి అధికారులు తమపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారేమోనని 6 ప్లాంట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ప్లాంట్ల ద్వారా లూజ్ నీటి విక్రయాలపై అంటే శుద్ధత పరీక్షలు కంపల్సరీగా చేయాలంటూ ఈఎన్సీ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అడుగులు పడ్డాయని చెప్పాలి. అందులో భాగంగానే కాకినాడ నగరపాలక సంస్థలో ఏదైతే ఆర్ఓ ప్లాంట్ల ద్వారా నీరు అంటే లూజ్ విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి శుద్ధత కోసం టెస్టులు చేయాలని, ఇందుకోసం అయితే పెద్ద సంస్థల్లో అయితే కనుక అంటే ఇంజనీరింగ్ సంస్థలు ల్యాబుల్లో అయితే 15,000 వరకు ఖర్చు అవుతుందని, అలా కాకుండా తాము సూచించిన వాళ్ళ దగ్గర ల్యాబ్లో చేయించుకుంటే కేవలం 5,000 రూపాయలకే పరీక్షలు జరుపుతారని చేయించుకోవాల్సిందిగా కాకినాడలోని ఆర్ఓ ప్లాంట్లపై కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే విషయంపై 6 టీవీలో వార్త ప్రసారం కూడా చేయడం జరిగింది. దీంతో అంటే వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఆ పరీక్షలకి 1,500 లోపు ఖర్చు అవుతుందని అధికారులు 5,000 రూపాయలు ఆడడం న్యాయం కాదంటూ, అంటే సాధారణంగా ఆర్ఓ ప్లాంట్లు కానీ ఈ లూజ్ నీటి విక్రయాలు చేసుకునే వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద నిరుద్యోగులు కానీ చేసుకుని ఉంటారు. వాళ్ళకి ఇది ఆర్థిక భారంగా వాళ్ళు భావించడంతో కాస్త కలతా చెందారు. దీనిపైన 6 టీవీ కూడా వార్తలు ప్రసారం చేసింది. దీనిపైన అధికారుల యంత్రాంగం అంటే వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగంలోనే కదలికి వచ్చిందని చెప్పాలి. ఈ నీటి శుద్ధి వాస్తవంగా ఈ మున్సిపాలిటీకి చెందిన ల్యాబుల్లో పరీక్షలు ఉచితంగానే చేసే అవకాశం ఉన్నప్పటికీ అలా కాకుండా బయట ల్యాబ్లో చేయించాలని అధికారులు పట్టుబట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంటే అధికారుల ఆదేశాల మేరకు కాకినాడలోని ఏదైతే 72 ప్లాంట్లు ఉన్నాయో వాటి నుండి నీటిని శాంపిల్ సేకరించి విశాఖపట్నంలోని ఏదైతే వాటర్ వర్క్స్ ఉన్నాయో కార్పొరేషన్ విశాఖ మెట్రోపాలిటన్ సంబంధించి ఏదైతే మహానగరపాలక సంస్థకు సంబంధించిన ఈ వాటర్ వర్క్స్ ఉందో అందులో ఆ ల్యాబ్లో ఉచితంగానే పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కాకినాడలో సేకరించే నీటిని విశాఖపట్నం తీసుకుని వెళ్ళేందుకు అంటే ఒక ప్లాంట్కి దారి ఖర్చులుగా 750 రూపాయలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందంటూ ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్లాంట్ల దగ్గర వస్తున్నారు. ఇదివరకు అయితే అంటే 6 టీవీలో వచ్చిన వార్త వాళ్ళకి కాస్త కదలికి తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్ఓ ప్లాంట్లో అయితే కనుక మినరల్స్ పరీక్ష జరుగుతున్నప్పుడు సాధారణంగా జరిగేది టీడీఎస్ పరీక్ష. అంటే భూగర్భ జలాల్లో సాధారణంగా పరీక్ష జరిపేది అంటే తాగునీరు రుచి ఉండదు కాబట్టి ఆ రుచి లేని నీరులో మనిషి కూడా ఏ విధంగా ఉన్నదని క్లారిటీ తెలుసుకోలేడు కాబట్టి కేవలం టీడీఎస్ పరీక్ష మాత్రమే జరుగుతుంది. 50 పైన ఉంటే అది తాగడానికి చాలా మంచినీరుగానే భావించాలి. 50 లోపల ఉండేవన్నీ సాధారణంగా ఏదైతే ఆర్ఓ ప్లాంట్లో నీరు విక్రయాలు జరుగుతాయి అన్నీ 50 లోపే ఉంటాయి. అంటే దీనిపైన ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటారు ఈ సాగుగా చూపి అన్న ఒక్క కోణంలో ఆర్ఓ ప్లాంట్ ఈ యజమానులు ఎవరైతే వాళ్ళు కలిసి చెందుతున్నారు. అదొకటే కాకుండా అధికారులకు తాము ఇంత పెద్ద మొత్తంలో సహకరించలేదు కాబట్టి భవిష్యత్తులో ఈ టెస్ట్ బాగాలేదు ఇందులో లోపం ఉందంటూ తమ పైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడతారని కాకినాడలోని ఆర్ఓ ప్లాంట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే తాము అధికారులు చెప్పే మాట అయితే కనుక అంటే వాస్తవంగా అయితే ఈ ఏదైతే రా వాటర్ కాకుండా ఈ మినరల్ వాటర్ ఉందో ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి చేసే ఆర్ఓ మినరల్ వాటర్ ఉందో మినరల్స్ కూడా సరిగ్గా ఉండవని, కేవలం ఫుడ్ ఏదైతే విభాగం ఉందో అది ఏదైతే ఆరోగ్య సంస్థ ధృవీకరించిందో ఆ విధంగానే ఫుడ్ ఇది కలపడం వల్ల సప్లిమెంట్ కలపడం వలన అందులో మినరల్స్ పెరుగుతాయి తప్పించి మరొకటి కాదని, అందుచేత ఇందులో చాలా లోపాలు ఉంటాయి, తాము ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నామని, అయితే వారిపైన కక్ష సాధింపు చర్యలు ఉండదని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నప్పటికీ మరో 3-4 రోజుల్లో ఏ విధమైన చర్యలు దిగుతారన్నది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాలి. అలాగే తాగునీటి విషయంలో కూడా అంటే ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ అంటే హైజీన్ కండిషన్స్ లేకుండా లూజ్ నీటి విక్రయాలు జరుగుతుండడం కూడా కాస్త ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే అన్ని చోట్ల కుళాయిలు మున్సిపల్ తాగునీరు అందకపోవడం, దానివల్ల ప్రజలు ఏకంగా ఈ ఆర్ఓ ప్లాంట్ల పైన విస్తృతంగా కొనుగోలు చేసి తాగుతుండడం కూడా కాస్తంత ప్రజా ఆరోగ్యంపై ఏది ఆందోళనకు గురి చేసే విషయమే. అయితే అధికారులు తాము స్వయంగా కాకినాడలో కూడా ఇంత పెద్ద వాటర్ వర్క్స్ ఉండి అందులో ల్యాబ్ ఉండి కూడా ఇక్కడ పరీక్ష చేసేందుకు సంబంధిత సిబ్బంది లేరని విశాఖపట్నంలో చేయించుకోమని చెప్పడం, ఆ పైన చేయించుకోవడానికి వీళ్ళు ఏ విధంగా సహకరిస్తారు, ఏమైనా తేడాలు ఉన్నా లేకపోయినా కక్ష సాధింపు పాల్పడతారన్న ఆందోళన మధ్యన మాత్రం ఖచ్చితంగా మరో 6 రోజుల్లో నగరపాలక సంస్థ అధికారుల తీరు మాత్రం తెలిసే అవకాశం మాత్రం ఉంది. ఈ వీడియో జర్నలిస్ట్ ఇన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.